ఒకసారి ఒక అడవిలో ఒక గాడిద పెద్ద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నది. అది ఉన్న చోటనే పడుకొని ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది దానికి. ఏంటంటే, ఒకవేళ భూకంపం వచ్చి భూమి బద్దలైపోతే ఎట్లా అని ఆలోచించే అంతలోనే పెద్ద శబ్దం వినబడుతుంది. అమ్మో, భూకంపం వచ్చినట్టుంది, పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి, కాపాడండి పరిగెత్తండి అంటూ పరిగెత్తింది. మార్గంలో ఇంకో గాడిద దాన్ని కలిసింది. ఏమైందని అడిగింది. నువ్వు కూడా పరిగెత్తు, ప్రాణాలతో బతకాలంటే మనం పరిగెత్తాలి, భూకంపం వస్తుంది, పద పరిగెత్తు పరిగెత్తు, అందరూ పరిగెత్తండి, ఈ అడవిలో ఎవరు ఉండొద్దు, అందరూ పరిగెత్తండి, లేదంటే భూకంపం వస్తుంది, భూమి బద్దలైపోతుంది, అందరూ చనిపోతాం, పదండి అనగానే అది విన్న పాములు, జింకలు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు ఒక్కటేమిటి అడవిలో ఉన్న జంతువులన్నీ ఒక్కదానికొకటి పరిగెత్తడం మొదలుపెట్టాయి. ప్రాణ భయంతో అడవిలోని జంతువులన్నీ పరిగెత్తున్నాయి. ఇది చూసిన మృగరాజు, ఏమైంది ఏమైంది, మీరంతా ఎందుకు అలా పరిగెడుతున్నారు, నాతో చెప్పండి, ఏం జరిగింది ముందు చెప్పండి అన్నది. అప్పుడు కోతిలా అందట, మృగరాజా, మీరు కూడా ప్రాణాలతో బ్రతకాలంటే పరిగెత్తండి, ఎందుకంటే భూమి బద్దలైపోతుంది, భూకంపం వస్తుందట అని అన్నది. మీకెవరు చెప్పారు ఈ మాట అని శివం అడిగింది. అప్పుడు ఒకరి ముఖాల కొరకు చూసుకున్నాయి. అప్పుడు కోతి అంటది, చిరుత చెప్పిందట, చిరుతనేమో జింక చెప్పిందంటది, జింకనేమో ఇంకా వేరే జంతువు చెప్పిందంటే ఒకదాని మీద ఒకటి పడ. ముందుగా ఏ గాడిద అయితే అన్నదో ఆ గాడిద గురించి తెలుసుకుంటుంది సింహం. అక్కడికి వెళ్ళి భూమి బద్దలైపోతుందని నీకెలా తెలుసు అని గాడిదతో అడిగింది. అప్పుడు గాడిద భయపడుతూ, రాజా, నేను నా చెవులతో విన్నాను, భయంకరమైన శబ్దమైంది అక్కడ, దాంతోపాటు ధూళి దుమ్ము ఆకాశాన్ని కప్పేసేలా ఎగిసింది, అందుకే నేను అలా చెప్పాను అన్నది. అయితే అప్పుడు సింహం అన్నది, ఏ ప్రాంతంలో శబ్దమైంది నాకు సూచించు పద అనగానే అన్ని జంతువులు కలిసి అక్కడికి వెళ్ళాయి. ఇగో చూడండి రాజా, నేను ఇక్కడనే పడుకున్నాను, ఆ మూల నుంచి శబ్దం వచ్చింది అనగానే సింహం చుట్టుపక్కల నిశితంగా పరిశీలించి ఆ జంతువులతో అన్నది, ఒరే మూర్ఖులారా, భూకంపం కాదురా, ఆ కొబ్బరి చెట్టు నుండి కాయ కింద పడి ఆ బండపైన పడ్డప్పుడు వచ్చిన శబ్దమే విని గాడిద భయపడ్డదిరా. ఒరే, ఇదంటే గాడిద, ఇది ఆలోచించదు, దీనికి బుద్ధి తక్కువ ఉంటుంది, మీ తెలివి ఏమైపోయిందిరా, ఎవరు ఏది చెప్తే అది వినడమేనా, ఏదైనా పుకార్లను నమ్మొద్దు, పుకార్లను నమ్మి మీ జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దు, ఎప్పుడు కూడా నిజమా అబద్ధమా అని తెలివితో ఆలోచించాలిరా, ఇది కూడా తెలియదా మీకు, దాన్నే మూర్ఖత్వం అంటారు. ఈ రోజుల్లో కూడా నిజమేదో తెలుసుకోలేక ఈ సోషల్ మీడియాలో ఏ వార్త పడితే ఆ వార్త చదివి అది ఆలోచించకుండా ఇదే నిజమని ఎందరో మోసపోతున్నారు, ఎందరో భ్రమపడుతున్నారు.